వైద్యంలో అద్భుతాలంటే ముందుగా వినిపించే పేరు డాక్టర్ దండపు బసవానందం. 3 దశాబ్దాలకు పైగా అనుభవం, మొండి వ్యాధులు సైతం శాశ్వతంగా తరిమి కొడుతున్న వైద్య మహర్షి. జీవితాంతం భయపెట్టి వ్యాధులు కూడా ఆయన చేతుల్లో లొంగిపోతాయి. దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన సొంతం. దేశవ్యాప్తంగా హోమియోపతిని ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్న డైనమిక్ స్టార్. సామాన్యులకు సైతం అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తూ రోగుల జీవితాల్లో వెలుగు నింపుతున్న వైద్య శివామహుడు. తన తండ్రి పరిస్థితి మరెవరికి రాకూడదని ఆశయంతో ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ని స్థాపించి హోమియో ప్రపంచానికి గర్వకారణమయ్యారు డాక్టర్ దండపు బసవానందం. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో హోమియోపతిలో నెంబర్ 1 గా పేరు తెచ్చుకున్నారు డాక్టర్ దండపు బసవానందం. ఏం పేరు? కృష్ణ. కృష్ణ, ఎక్కడి నుంచి వచ్చినావు? మైదీపట్నం. ఏం ప్రాబ్లంతో వచ్చినావు ఈశ్వరప్ప? ఇది క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్. ఇప్పుడు మొదలు వచ్చినప్పుడు ఏం పరిస్థితి ఉండే? ఎలాంటి బాధలు? నొప్పి ఉండే, కూర్చోనీకి రాకపోతుండే, యూరిన్ మిస్ అవుతుండే. యూరిన్ రాకపోతుండే, కూర్చోరాకపోతుండే, ఆయన దగ్గర నొప్పి ఉండే. కూర్చోలేకుండా పోతుంటివి, కూర్చోలేని పొజిషన్లో ఉంటివి. ఇప్పుడు కొంచెం పర్లేదు సార్. ఇప్పుడు ఎన్ని నెలలు హోమియోపతి వాడబట్టి? 10 నెలలు. 10 నెలల్లో ఏమేమి డెవలప్ అయింది చెప్పు, గట్టిగా చెప్పు. నొప్పి కొంచెం తగ్గింది, కొంచెం నీరులాగా కారుతుండే, అది ఎక్కువ కారుతుండే, డే నైట్ కారుతుండే, అది కొంచెం తగ్గింది. ఐనస్లోకి వెళ్ళి నీరు కారుతుండే, తగ్గిపోయింది. అది కొంచెం నైటే, ఇప్పుడు నైట్ అస్సలు ప్రాబ్లం లేదు, కానీ డేలోనే కారుతుంది. అది డేలలో నువ్వు వాకింగ్ చేస్తావు, నడుస్తావు కదా, ప్రెషర్ పడి వస్తుందేమో, కానీ ఏం కాదు. ఇంకంతా కొంచెం నొప్పి ఇప్పటికీ మంచిగా అయిపోయినావు. ఏం కీమోథెరపీ, రేడియోథెరపీ ఏం లేకుండా హోమియోపతి తీపి గురికలతోనే మంచిగా అవుతున్నావు. బయట అన్ని చేసినా కానీ ఏం కాకపోయా. ఆపరేషన్ అయింది, కీమోలు 6 చేసారు సార్. కీమోలు 6 చేసిర్రు, ఆపరేషన్ కూడా చేసిర్రు, అయినా తగ్గలేదు. కూర్చోలేని పొజిషన్ ఉంటుంది. ఇంకొక సంవత్సరం కానీ కూడా మొత్తం నెగిటివ్ వచ్చేదాకా పట్టిద్దాం.